ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో ఆర్ఎండ్బి ఇంజనీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్ నివాసంలో ఏసీబీ సోదాలు చేస్తోంది. హైదరాబాద్తో పాటు నిజామాబాద్లలో ఈ ఉదయం నుంచి ఈ తనిఖీలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఏకకాలంలో 13 బృందాలు పలు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నాయి. ఈ సోదాల్లో పలు డాక్యుమెంట్లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు 60 లక్షల నగదు, 13 గోల్డ్ బిస్కెట్లు స్వాధీనం చేసుకుంది ఏసీబీ. అంతేకాదు భారీగా ఖరీదైన మద్యం బాటిళ్లను సీజ్ చేసింది. పలు చోట్ల విలువైన ఓపెన్ ప్లాట్లు, విల్లాలు ఉన్నట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. అక్రమాస్తులను మార్కెట్ వాల్యూ ప్రకారం లెక్కగడుతున్నారు ఏసీబీ అధికారులు. బ్యాంకు డిపాజిట్లను గుర్తించింది. లాకర్లలోనూ బంగారం ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ వాటిని ఓపెన్ చేసి స్వాధీనం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. మియాపూర్ సహా 15 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. భారీగా ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో ఈ సోదాలైతే కొనసాగిస్తున్నారు. భారీగా అక్రమార్జన అంతా కూడా బయటపడినట్లుగా తెలుస్తోంది. ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్తో పాటు నిజామాబాద్ జిల్లాలో కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. భారీ ఎత్తున బంగారం నిల్వలను, అలాగే ఇంటర్నేషనల్ మద్యం బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఫారెన్ లిక్కర్ని ఏకకాలంలో 13 బృందాలతో సోదాలు చేస్తున్న ఏసీబీ లాకర్లలో ఉన్నటువంటి బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకునేటువంటి పనిలో నిమగ్నమై ఉంది. ఇప్పటి వరకు కొంత అన్అకౌంటబుల్ క్యాష్, తర్వాత కొంత గోల్డ్ బిస్కెట్స్, ఇవన్నీ కూడా మనము సీజ్ చేయడం జరిగింది. వీటితో పాటు అతనికి సంబంధించి ల్యాండ్ ఏదైతే గతంలో ఐడెంటిఫై చేసినామో వాటితో పాటు ఇంకొంత ప్రాపర్టీస్ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. సుమారుగా ఒక 60 లక్షల వరకు క్యాష్, నగదు కూడా దొరికింది. తర్వాత బ్యాంక్స్ లో కూడా క్యాష్ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అవన్నీ తర్వాత గోల్డ్ బిస్కెట్స్, కొంత లిక్కర్ బాటిల్స్, అవన్నీ కూడా ఉన్నాయి. పూర్తి వివరాలు అతడేమి మనకు సహకరిస్తున్నాడు, కానీ బట్ ఏమీ చెప్పటం లేదు. దాని విషయంలో మళ్ళీ మనము నోటీస్ ఇచ్చేసి డీటెయిల్డ్ గా కస్టడీ చేసుకొని విచారణ జరపడం జరుగుతుంది.